రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన అదే తులం బంగారం వచ్చే నెల. ఈ నెల అయితే 1,00,000, మళ్ళీ నెల అయితే తులం బంగారం. అది ఏందో ఏమో కానీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక బంగారం ధర కొండెక్కుతుంది. అది కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 50,000 తులం ఉంటే నిన్న 75,000 అయింది తులం. అది 25,000 పెరిగింది. కనీసం ఇంత పెళ్లిప్పుడు పుస్తక బట్టలు చేయించాలంటే కూడా పైసలకు పరిశానే ఉన్నది ఇలా పేదవాళ్ళకి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆ 1,00,000 చెక్ కూడా వస్తలేదు ఇప్పుడు. ఇంత కేసీఆర్ ఉండగానంటే చెల్లి వస్తుండే 1,00,000 రూపాయలు. ఈ తులం బంగారం వస్తలేదు. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా వస్తలేవు. ఇప్పుడు పెళ్లైనాక ఏడాదికి కాన్పుకి వస్తారు కదా. కేసీఆర్ ఉండగా 6 నెలలకు ఖర్చు కావద్దని మంచిగా సర్కార్ దవాఖాన కోసుగిలో 50 పడకల ఆసుపత్రి కట్టినాం. కొడంగల్లో 50 పడకల ఆసుపత్రి కట్టినాం. బిడ్డ కాన్పుకి వస్తే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ తెచ్చి వచ్చినాం. మీటింగ్ అయినాక మీరు కోసుకి దవాఖానలో పోయి చూడండి. కేసీఆర్ కిట్ ఉంది, ఆడుకోండి. బంద్ అయిపోయింది. కిట్లు బంద్ అయిపోయినాయి. కిట్లు బంద్ అయినాయి. తిట్లు చాలా అయినాయి. తిట్లు మాత్రం చాలా అయినాయి. ఎన్ని రోజులు తిట్లతో కాలం గడుపుతారు రేవంత్ రెడ్డి గారు? తిట్లు కాదు కదా, ప్రజలకు చెప్పిన మాట అమలు చేయి. ఇవాళ బాధ ఏంటంటే కొత్త పథకాల మాట దేవుడెరుగు, ఉన్న పథకాలకు కోతలు పెడుతున్నారు. ఉన్న పథకాలు కేసీఆర్ కిట్టు బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయింది, రైతు బంధు పైసలు టైం మీద పట్టలేవు. ఇట్లా అనేక రకమైన కోతలు, కరెంటు కోతలు, రకరకాల కోతలు పెడతా ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల మిత్రులారా నేను మీ అందరినీ కోరేది ఒకటే, బాగా లేట్ అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేసింది. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు కూడా మోసం చేసింది. ఉద్యోగులకు రాగానే 4 డిఏలు ఇస్తామన్నారు. డిఏలు ఇంతవరకు ఒక్కటి కూడా ఇయ్యలే. ఉద్యోగస్తులు మొన్న 8,000 మంది మార్చిలో రిటైర్ అయితే ₹1 కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇప్పటిదాకా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నేను చివరిగా కోరేది ఒక్కటే,